ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నిండటంతో అధికారులు 10 గేట్లను ఎత్తి 4,27,711 క్యూసెక్లను నాగార్జున సాగర్కు వదులుతున్నారు. దీంతో సాగర్ నిండుకుండలా మారింది. భారీగా ఇన్ఫ్లో వస్తున్న క్రమంలో మరి కాసేపట్లో సాగర్ డ్యాం గేట్లను ఎత్తనున్నారు. దాదాపు 2 లక్షల క్యూసెక్లను దిగువకు వదలనున్నారు. ముందుగా కొంతమేర క్రస్ట్ గేట్లు పైకి ఎత్తి ఎగువ నుంచి వచ్చే వరద నీటిని అంచనా వేస్తూ డ్యాం లో లెవెల్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు వరదను విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు చేరింది. సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తుతున్న నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంత పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అలర్ట్గా ఉండాలని నాగార్జున సాగర్ డ్యాం అధికారులు సూచనలు చేశారు. దీంతో పాటు నల్గొండ జిల్లా సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచే పెద్దఊర, పిఏపల్లి, తిరుమలగిరి మండలాల పరిధిలోని నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కృష్ణానదిపై పెద్ద ఎత్తున వరద ప్రవాహం పెరుగుతుండటంతో జూరాల, శ్రీశైలం, సాగర్ సంబంధించినటువంటి బ్యారేజీలలో పెద్ద ఎత్తున నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని జలకళ సంతరించుకునేటువంటి ప్రాజెక్టులోని చూస్తున్నాం మనం. గతంలో శ్రీశైలం బ్యారేజీ 10 గేట్లు సంబంధించినటువంటి తెరవడంతో ఒక్కసారిగా శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఒకసారిగా 4 లక్షల క్యూసెక్ల నీళ్లు వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నాగార్జున సాగర్ పూర్తి నీటి మట్టం చూసుకున్నట్లయితే 590 అడుగులుగాను ప్రస్తుతానికి 585 అడుగులు చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని ప్రతి రోజువారీగా 4 లక్షల క్యూసెక్ల వాటర్ శ్రీశైలం బ్యారేజ్ నుంచి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్ది టైంలోనే పెద్ద ఎత్తున నీటి ప్రవాహము చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే వివిధ సంబంధించినటువంటి నదుల నుంచి కానీ వివిధ సంబంధించిన కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బ్యారేజ్ల నుంచి కానీ పూర్తి స్థాయి నీటి మట్టం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ ఇప్పటికీ ప్రతి ఏటా రావాల్సిన వాటర్ కంటే ఈసారి ముందస్తుగానే వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే 312 టీఎంసీలు నిల్వ ఉండడానికి ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని ఇప్పటికీ 255 టీఎంసీల నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ఓవరాల్ గా చూసినట్లయితే 590 అడుగులకు గాను 585 అడుగులు దరిదాపులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే సంబంధించినటువంటి ఆంధ్ర, తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన వాటర్ ఫ్లో ఎక్కువ రావడంతో దిగువ ప్రాంతానికి నాగార్జున సాగర్ నుంచి 6 గేట్లు ఎత్తివేసి పూర్తి స్థాయిలోని వాటర్ దిగువ ప్రాంతానికి సంబంధించి వదలడానికి కూడా రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇరిగేషన్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైతే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు హెచ్చరిక ఎవరైతే ఉంటారో ఆ రైతులు అలర్ట్ గా ఉండాలి. తమ తమ ప్రాంతాలకు నుంచి పై ప్రాంతానికి వెళ్లాలని కూడా ఓరల్ గా అయితే తెలుగు నాగార్జున సాగర్ కు పెద్ద ఎత్తున వరద నీరు ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు 4 లక్షల దీనికి సంబంధించి ముందస్తుగానే పూర్తిగా నాగార్జున సాగర్ చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ వాటర్ 590 అడుగులను బ్యారేజ్ దగ్గర 6 గేట్లు ఎత్తువేనున్నారు. ఈ 6 గేట్ల నుండి 2 లక్షల క్యూసెక్ల వాటర్ ఇప్పటికీ విడుదల చేయడానికి అధికారులు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా కృష్ణా నదిపై ఉన్నటువంటి బ్యారేజ్లలో నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టులో నీరు చేరుకోవడంతో ఒక్కసారిగాను ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలోని సంబంధించినటువంటి అధికారులు ఆదేశాలు జారీ చేసి సంబంధించినటువంటి 6 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్ల వాటర్ ని కూడా దిగువ ప్రాంతానికి సంబంధించినటువంటి పంపడానికి కూడా రంగం సిద్ధం చేశారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి బ్యారేజ్ సంబంధించినట్టు చూసినట్లయితే పూర్తిగా 6 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్ల వాటర్ దిగువ ప్రాంతానికి పంపడానికి రంగం సిద్ధం చేశారు. ఓవరాల్ గా నాగార్జున సాగర్ నిండుకుండలా మారడంతో ఈ పరిస్థితి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్ తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, BRK న్యూస్.